మేము చిన్నపిల్లలుగా ఉండేటటువంటి రోజుల్లో బొమ్మరిల్లు కథలు చదవటం చాలా ఇష్టం. అవి మాకు పిల్లలకి మరింత ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇచ్చేవి, చదువు మీద ఆసక్తిని పెంచేవి. సరే, అది ఒక చరిత్ర. ఈ రోజున ఆ పుస్తకాలు చదివే ఓపిక కూడా పిల్లలకు లేదు. అది మనకి ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బొమ్మరిల్లు కథలను మించి అమరావతి కథలను చెప్తున్నారండి పచ్చ మీడియా వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు, ధ్వంసం చేశాడు అనేది ఒక కథ, ఒక కట్టు కథ. తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, అంటే అమరావతికి కావాల్సిన నిధులను అదే సమకూర్చుకుంటుంది. ఎవరు కూడా దానికోసం ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు కానీ, ప్రజల దగ్గర నుంచి ప్రజల సొమ్ముని, ఇతర జిల్లాల నుంచి వచ్చేటటువంటి సొమ్మును కానీ వాడాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి విధంగా వీళ్ళు కథలు రాస్తూ వస్తున్నారు, చెప్తూ వస్తున్నారు. ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని కానీ చూస్తే మొట్టమొదటి పేజీలో అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అని ఉంటుంది. అంటే దానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్, తన ఫైనాన్స్ తానే తెచ్చుకుంటుంది, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదనేటటువంటి మాట ఫస్ట్ పేజీలో కనపడుతుంది. అది నిజమనుకొని మనం భ్రమంలోకి వెళితే 5వ పేజీలోకి రాగానే 6,000 కోట్ల రూపాయలు అమరావతికి కేటాయింపు అని వస్తుంది. మరి సెల్ఫ్ సస్టైనబుల్కి అమరావతి కేటాయింపు ఎందుకు? తర్వాత ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రచారం నిజమే, డబ్బులు భూమి దానంతట అదే పుట్టిస్తుంది డబ్బుల్ని అనే కట్టుకథలు మనం నమ్మటం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తాజాగా 4,000 ఎకరాలని 80,000 కోట్లకి అమ్మటానికి ప్రపోజల్ పెట్టారంట. 4,000 ఎకరాల ద్వారా 80,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట. అంటే ఎకరా 20 కోట్ల రూపాయలు అన్నమాట. దీనిని కూడా పచ్చ మీడియా బ్రహ్మాండంగా హైప్ ఇచ్చేస్తూ ఉంది. ఈ 11 నెలల కాలంలో ఒక అమరావతి వాసిగా, అమరావతి సమీప వాసిగా, గుంటూరు జిల్లా వాసిగా రియల్ ఎస్టేట్ ఢమాల మంది ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక 10-15 రోజులు, ఒక నెల రోజుల లోపు హడావుడి జరిగింది తప్ప రియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా లేవు, ఎక్కడ కూడా లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు 20 కోట్లని పెట్టగానే అంతకుముందు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు, దీనికి అసలు అంబాసిడర్ అక్కర్లేదు, నన్ను మించిన అంబాసిడరే లేరు, నన్ను చూసి పెట్టుబడులు ముబ్బడిగా వచ్చి పడతాయని చెప్పేసి అమరావతి కన్స్ట్రక్షన్కి నేనే పెద్ద అంబాసిడర్ అని చెప్పుకున్నారు, బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకున్నారు. ఎక్కడ కూడా 2014 నుంచి 19 కాలంలో ఆయన చూసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు ఎవరూ రాకపోతే, ఏదైతే ప్రపంచ బ్యాంకును ఆశ్రయించినప్పుడు ప్రపంచ బ్యాంకు కూడా ఆ ప్రాంతం అనేది, అమరావతి ప్రాంతం అనేది రాజధాని నిర్మాణానికి యోగ్యమైనటువంటి ప్రాంతం కాదు, ఇది పనికి రాదు అని ప్రపంచ బ్యాంకు చెప్పిందని అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారే చెప్పారు. మరి ఎక్కడ కూడా లోను రానటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా చెల్లించనంతగా వడ్డీ రేటు పెట్టి మరీ దాదాపు రూపాయి వడ్డీ పెట్టి బాండ్లు అనేవి విక్రయించారు. ఆ బాండ్లు ముందు భారం అవుతాయి, వడ్డీ రేట్లు కట్టలేని పరిస్థితికి వస్తుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా బాండ్లను ప్రవేశపెట్టినా కానీ ఆ బాండ్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం కూడా లేదు. ఇక ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో లాగా కాకుండా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు లేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవసరం ఈ 18
ఎంపీ స్థానాల అవసరం నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి అదే ఇవ్వను అన్న ప్రపంచ బ్యాంకు ఈ రోజున నరేంద్ర మోడీ గారు హామీ ఉండటంతో, అంటే కేంద్ర ప్రభుత్వం హామీ ఉండటంతో ఇప్పుడు ఒక 15,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది. మీరు ఏమన్నా చేసుకోండి, ముంచుకోండి, ఏదైనా చేసుకోండి, మాకెందుకు, మా కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఉంది కదా, మీకు డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి ఒప్పుకుంది. తర్వాత హడ్కో వాళ్ళు ఒక 12,000 కోట్లు, సరే అది కానీ ఇది కానీ ఏదైనా ఒక 31,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇంకా 66,000 కోట్ల వరకు సమీకరిస్తామని చెప్పారు. సరే, అసలు ఇన్ని వేల కోట్లు సమీకరించేటటువంటి ఆలోచన ఉన్నటువంటి మీకు ఈ ఆలోచన ముందు తెలియదా? 4,000 ఎకరాలు అమ్మితే 80,000 కోట్లు వస్తాయన్న సంగతి మీకు ముందు తెలియదా? అది భూమిని అమ్ముకొని, పొలాన్ని అమ్ముకొని ఇల్లు కట్టుకున్నట్టుంది. ఇది తిండి పెట్టే పొలాన్ని అమ్ముకొని ఉండటానికి ఇల్లుంటే చాలు అని చాలామంది ఈ రోజుల్లో కడతా ఉన్నారు. ఎకరం రేట్ వచ్చిన తర్వాత, మంచి రేట్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక 25 సెంట్లో ఒక అరెకరం అమ్మటం, ఊళ్ళోకి వచ్చి ఒక ఇల్లు కట్టుకోవటం. అట్లా సరే 4,000 ఎకరాలు మీరు అమ్మటానికి సిద్ధపడ్డప్పుడు 80,000 కోట్ల రూపాయలు మీకు వచ్చేది నిజమైనప్పుడు, ఏది మీ పత్రికలు రాసిన ప్రకారమే, మీకు డబ్బా భజన చేసేటటువంటి పత్రికలు రాసిన ప్రకారమే మీకు అంత 80,000 కోట్ల రూపాయలు మీకు ఆదాయం వస్తుంది. మీ చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు, చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ సస్టైనబుల్ అని ప్రకటించారు అంటే అది జరిగి తీరుతుందనే నమ్మకం మీకు ఉన్నప్పుడు 80,000 కోట్ల రూపాయలకి 4,000 ఎకరాలు అమ్మగలిగే శక్తి మీకు ఉన్నప్పుడు అసలు అప్పులకి ఎందుకు వెళ్ళారు? అప్పులకి ఎందుకు వెళ్ళారు అనేది $1 మిలియన్ ప్రశ్న. అప్పులకి ఎందుకు వెళ్ళాలా? 80,000 కోట్ల రూపాయలు చేతికొచ్చిన తర్వాత పనులు మొదలు పెట్టుకోవచ్చు కదా. 6,000 కోట్ల రూపాయల బడ్జెట్లో నుంచి ప్రజల సొమ్ము ఎందుకు కేటాయించి మీరు ఎందుకు మాట్లాడాలి? 80,000 కోట్ల రూపాయలు మీరు 4,000 ఎకరాలను అమ్మి సంపాదించేది కానీ నిజమైతే ఎందుకు మీకు అప్పులు గోలెందుకు? అప్పులు చేయటం ఎందుకు? దీనికి కేంద్రం కాళ్ళు పట్టుకోవటం ఎందుకు? హడ్కో వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం ఎందుకు? జపాన్ వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం ఎందుకు? జర్మనీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం ఎందుకు? ఇప్పుడు మాకే 80,000 కోట్లు వస్తున్నాయని చెప్పేసి మీ ఛానళ్ళ ద్వారానో మీకు భజన చేసేటటువంటి ఏది యూట్యూబర్స్ ద్వారా కానీ చెప్పించటం ఎందుకు? మీది ఎలా ఉందంటే, ఏదైనా సరే మీకు చెడుగాని జరిగితే, ఏదైనా సరే మీ అసమర్థత వల్ల జరిగితే, మీ చేతగానితనం వల్ల జరిగితే దానిని వైసీపీకి ఆపాదించటం, వైసీపీ చేసి ఉంటుందని చెప్పేసి పత్రికలో రాసేయటం అంత తేలిక కాదు రాజధాని నిర్మాణం. మీ టైం బాగుండి, మీ జాతకం బాగుండి, మరి హై టెన్షన్ టవర్, హై టెన్షన్ వైర్ల కింద, వైర్లకి మన పొలంలో గుండా హై టెన్షన్ వైర్ పోయిందనుకోండి, అవి పెద్ద పెద్ద టవర్స్ లాగా ఉంటాయి. అవి మామూలు పోల్స్ లాగా ఉండవు, మనకందరికి తెలుసు. హై టెన్షన్ టవరే కూలింది. ఏది మోడీ గారు సభ పెట్టిన ప్రాంతంలోనే హై టెన్షన్ టవర్ కూలింది అంటే, ఆ కూలిన దానికి ఆంధ్రజ్యోతి కథనం రాస్తుందండి. ఏమని? వైసీపీ హయాంలో వైసీపీ వాళ్ళు, మళ్ళీ వైసీపీ హయాంలో జాగ్రత్తగా రాయటం, వైసీపీ హయాంలో వైసీపీ వాళ్ళు బోల్టులు తీశారంట. వైసీపీ వాళ్ళు బోల్టులు తీశారంటండి. టవర్ దగ్గరకు పోతాడండి ఎవడైనా సరే, ఆ టవరు సమీపంలోకి వెళ్తేనే ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. ప్లస్ అది కనీసం దానికి మనకు కొన్ని మీటర్ల దూరంలో కానీ మనం ఉంటే, ఇది 3 మీటర్లు 4 మీటర్లు ఆ సమీపానికి కానీ వస్తే లాగేస్తుంది. అంత ప్రమాదకరమైనటువంటి దాని దగ్గరికి వెళ్ళంట బోల్టులు తీశారంట. రాతలకి సిగ్గుండాల. బోల్టులు తీసిన దానికి టవర్ కూలిపోయిందంట. టవర్ కూలిపోయిందంటే బోల్టులు తీసిన దానికి కాదు. మీరు నేల విడిచి నింగి మీద సాము చేస్తున్నారు.
పూరి గుడిసెల్లో ఉంటూ బంగళాల గురించి, అంతస్తుల గురించి ఆలోచిస్తున్నారు. మీరు సవ్య దిశగా నడవండి, నేల మీద నడవండి అనేటటువంటి సంకేతంగా దాన్ని మీరు ఎందుకు తీసుకోరు? కూలిన టవర్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటటువంటి మీ నీచమైనటువంటి బదులు అసలు 80,000 కోట్ల రూపాయలు మీరు రాసేటటువంటి రాతల ప్రకారం వచ్చేది నిజమైతే అసలు అప్పుకెందుకు వెళ్ళాలి అనే దానికి సమాధానం చెప్పండిరా బాబు అని అడుగుతుంది ఆ కూలిన టవర్. నమస్తే.